హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే వీడియోలు చేయడానికి అయితే ఖాళీ అయితే ఉండలేదండి. ఇంకా మా అమ్మాయి డెలివరీ అయింది కదండి, అబ్బాయి అని చెప్పాను కదండి. ఇంకా నేను క్యారేజ్ అయితే పట్టుకెళ్ళాను కదండి, వీడియో అయితే తీసాను కదండి. ఇంకా మొన్న పట్టుకెళ్ళిన వాళ్ళైతే అక్కడైతే ఉండిపోయాను ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే వచ్చానండి. నిన్న మా తమ్ముడు నేను ఇంకా రోజు తిరగవలసి వస్తుందండి హాస్పిటల్ కాడికి. ఇంకా అందులో వీడియో పెట్టడానికి అయితే కుదురుతలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా నిన్న మా తమ్ముడు అయితే ఇంకా వాళ్ళ అబ్బాయి పుట్టిన కాడి నుండి వెళ్తాము వస్తాము, వేడి నీళ్ళు పట్టుకెళ్ళడం, ఇంకా క్యారేజీలు పట్టుకెళ్ళడం, ఇంకా అయ్యే సరిపోతున్నాయండి. ఇంకా నేను మా చిన్నక్క, మా పెద్దక్క, మా పెద్దబావ ఇంకా అక్కడే ఉంటున్నామండి మేము హాస్పిటల్ కాడ. ఇంకా మా మనవడ చెయ్యి అయితే వదులుతలేదండి. ఇంకా నేనైతే అంత అలవాటు అయిపోయానండి, అమ్మమ్మను కదండి. ఇంకా మా అమ్మాయి అయితే ఆంటీ తీసుకెళ్ళిపో మీ ఇంటికి అని అంటుందండి. నేనైతే త్వరలోనైతే మా మనవాడిని అయితే తీసి తెచ్చేసుకుంటానండి. మా మనవాడు అయితే అచ్చంగా మా పెద్ద అబ్బాయి రిషి ఉన్నాడు కదండి, అలాగే ఉన్నాడు. చాలా తెల్లగా ఉన్నాడు. నా దృష్టి తగిలేసేలాగా ఉంది మా మనవాడికి. అలాగే ఇంకా రేపు పొద్దున్న డిశ్చార్జ్ అయితే చేస్తారండి మా అమ్మాయిని, మా మనవాడిని. ఇంకా వాళ్ళ ఊరికి అయితే పంపుతారండి. ఇంకా నేను కూడా రేపు పొద్దున్న వెళ్ళి ఇంకా అవన్నీ చదివి వాళ్ళ ఊర్లో అప్పచెప్పి వస్తానండి నేను, మా మనవాడిని మా అమ్మాయిని. ఇంకా అక్కడ మా పెద్దక్క, మా చిన్నక్క, మా బావ ఉన్నారండి. ఇంకా ఈరోజు నేను మా అమ్మాయికి భోజనం పెట్టాలి కదా, అందుకని ఇంకా నేను క్యారేజీ అయితే పంపాను మా అమ్మాయికి. ఇంకా మా మనవాడు పుట్టిన కాడండి మా ఊర్లో వాళ్ళు రావడం చాలా ఆనందంగా అయితే ఉన్నారండి, మా ఫ్యామిలీ మొత్తం. అలాగే మా ఊర్లో మా పెదనాన్న, మా అన్నయ్య మొత్తం అందరూ కూడా వచ్చారండి. చాలా ఆనందపడుతున్నారండి అబ్బాయి పుట్టాడని మా తమ్ముడికి. మా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడండి. మా తమ్ముడు నీ యూట్యూబ్ ఫ్రెండ్స్కి అబ్బాయి పుట్టాడు కదా, ఖచ్చితంగా పార్టీ అయితే ఇస్తాను అంటున్నాడండి మా తమ్ముడు. ఖచ్చితంగా మీకు అయితే పార్టీ అయితే ఇప్పిస్తాను ఫ్రెండ్స్. ఇంకా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారండి, అదే చాలండి మాకు. ఈరోజు మా అమ్మాయి సిరి ఏంటమ్మా ఈ బ్రెడ్ ఆమ్లెటా? అవునండి, బ్రెడ్ ఆమ్లెట్ అవుతుందండి. దానికి కావాల్సినవి ఏంటి చెప్పమ్మా? గుడ్లు, బ్రెడ్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, కారం, నూనె. చితకొట్టమ్మా కోడిగుడ్డు. మా సిరి ఏ వంట చేసినా కానీ సూపర్గా చేద్దండి. కొంచెం సాల్ట్ వేసుకుందామమ్మా, కొంచెం కారం కూడా వేస్తాం. సిరి మీ అబ్బాయిని చూతకి వెళ్ళావా? వెళ్ళానండి. బాగున్నాడా? దిష్టి తగిలేదు మీ అబ్బాయికి. నిన్న శ్యామలక్క అబ్బాయి పుట్టాడని మొత్తం వార్డులో ఉన్న వాళ్ళందరికీ డ్రింక్ పోసేసింది. డ్రింక్ బాటిల్ తెప్పించి అంటే నాకు అబ్బాయి పుట్టాడు కదా, డ్రింక్ పార్టీ అయితే తెస్తాను, ఈ వాటిలో వాళ్ళందరికీ తెచ్చేయని అంటారు. వెళ్ళి డ్రింక్ బాటిల్ తెచ్చాను 2 పెద్ద. మొత్తం ఆ వాటిలో ఉన్న వాళ్ళందరికీ పంపించేసింది. వేసేద్దామమ్మా? కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాము.
చాలామంది మా వీడియో కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంక ఈ 4 రోజులు ఖాళీ అయితే లేక పెట్టలేదు, ఏమనుకోకండి. అలాగే మా అమ్మాయి ఇంకా వాళ్ళ వెళ్ళిపోయిందంటే ఇంకా ఖాళీ అయిపోతానండి నేను. ఇంక ఈ 4 రోజులు ఇంకా ఊరు వెళ్ళడంతో వీడియో అయితే తీయలేకపోయామండి. శ్రీ నడు ఆమ్లెట్ చేద్దాడు, బ్రెడ్ ఆమ్లెట్ నడు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుందండి మా అమ్మాయి. నూనె పోసాము. బ్రెడ్ ఆమ్లెట్కి నూనె అయితే కాగుబండి. ఇప్పుడు పెట్టాము. అవి పెట్టాము ఇట్ల మీద బ్రెడ్లో అవి. కొంచెం లైట్గా నూనె అయితే పోసుకుందామండి బ్రెడ్ మీద. బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు తీసుకుంటాం అంటే పక్కకు తీసి. సరేనా అంటే అమ్మా టేస్ట్ చేద్దాం. సరేనా. చక్కగా మనకి బేకరీలో దొరికే దిల్ పాస్ అని అంటారు కదండి, అలాగైతే వచ్చినాయి మనకి. సూపర్గా ఉన్నాయండి. మనకి బేకరీలో దొరికే దిల్ పాస్ లాగా ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయండి. బ్రెడ్ ఆమ్లెట్ వేసాం కదండి. నేనైతే అసలు ఇప్పుడు వరకు నాకు తెలియదండి బ్రెడ్ ఆమ్లెట్ వేయడం. మా సిరి వాళ్ళ ఇంటి పక్కన పాప అంత మాట వండుతుంది అంటండి బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా అక్కడ చూసి నేను కూడా చేతనాటి అని అందండి. ఇంకా నేను కోడిగుడ్లు బ్రెడ్లో తెప్పించి మా సిరి ఐడియానండి ఇదంతాను. బాగా వేసిందండి. బాగా వేస్తే మా సిరి కామెంట్లో సూపర్ అని పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏడుగోండి మా బొబ్బాస్కాయలు బావ బొబ్బాస్కాయలు అయితే తెచ్చాడండి. బావ చెక్కు అంటే చెక్కుతున్నాడండి. బొబ్బాస్కాయని చాలా స్పీడ్గా అయితే చెక్కేస్తున్నాడండి. ఇంకా మనకి అసకాలం అయితే వచ్చేది కదండి. బొబ్బాస్కాయలు తినడం వల్ల మనకు చాలా మంచిదండి.
చాలా ఆరోగ్యం అండి. మనకు బొబ్బాయికాయల్లో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. ఇంకా జాంకాయలు బొబ్బాయికాయలు కూడా అమ్ముతున్నాడండి. ఆడుకోండి మా బావ. చాలా వీడియోస్లో మీరు చూసారు కదండి. ఇంకా మొత్తానికి చెక్కడం అయితే అయిపోతుందండి. చాలా తొందరగా అయితే చెక్కేస్తున్నాడండి బొబ్బాయికాయని. మనకి జాంకాయలో కూడా చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. ఇదిగోండి కట్ చేస్తున్నాడండి. చెక్కేసాడు బొబ్బాయికాయ. చాలా బాగా కట్ చేస్తున్నాడండి బొబ్బాయికాయని మా బావ. ఇంకా మా ఆయనగారు అయితే తీసుకున్నారు.